దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం, పరిశుద్ధ వారములో పరిశుద్ధ గురువారం, మేడగది. ఆ రోజు పస్కా విందు ఆచరింపవలసిన దినం. అది యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెర నుండి దేవుడు విడిపించి బయటకు తెచ్చాడు. నిర్గమకాండములో రాసి ఉన్నది. నిర్గమకాండం 21వ అధ్యాయములో ఈ పండుగ ఎలా ఆచరించాలో యెహోవా మోషేకు తెలియజేసిన వివరాలు ఉన్నాయి. ఏడాదిలో మొదటి నెల 18వ తేదీ ఈ పండుగ అని, ఆ తరువాత పులిసిన రొట్టెలు తినకూడదు. పండుగ నాటి సాయంత్రం దేవాలయములో ఒక ఏడాది గొర్రె పిల్లను అర్పించి దాన్ని సిద్ధం చేసి రాత్రి ప్రతి ఇంట విందు ఆచరించాలి. చేదుకూరలు, పులియని రొట్టెలు, ఆ గొర్రెపిల్ల మాంసం వారు భుజించి తరతరాలుగా వారికి కలిగిన విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పండుగలోని గుర్తులన్నిటినీ తరువాతి కాలపు అపోస్తులు, వారి వెనుక క్రైస్తవులు అవి క్రీస్తులో నెరవేరేలా ఈ విడుదల మానవులకందరికీ క్రీస్తులో కలుగబోయే విడుదలకు గుర్తు అని అర్థం చెప్పారు. ఆనాడు వధింపబడిన మచ్చలేని గొర్రెపిల్ల, శిలువపై వధింపబడిన క్రీస్తు గుర్తు అని బోధించారు. అందువల్ల ఆనాడు యెరూషలేములో క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు ఎలా ఆచరించారో, ఈ పస్కా పండుగ ముంగుర్తులు క్రీస్తులు ఎలా నెరవేరాయో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ వేళ అంటే మన లెక్కల ప్రకారం క్రీస్తు శకం 28వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ ఉదయం యేసు ప్రభు తన శిష్యులతో బేతనీ గ్రామము నుండి యెరూషలేమునకు వస్తున్నాడు. ఒక రకమైన విభ్రాంతి శిష్యుల మనసులో ఉన్నట్టు సువార్తికులు రాస్తున్నారు. అయితే ఆనాడు ఏమి జరుగుతున్నదో దేవుని కుమారుడైన యేసుకు తెలిసింది. పట్టణానికి సమీపింపక ముందే క్రీస్తు 2 శిష్యులను పిలిచి, మీరు ముందు వెళ్ళి మన కొరకు పస్కా విందు సిద్ధపరచమని చెప్పారు. వీరిద్దరూ పేతురు, యోహానులు అయి ఉండవచ్చు. స్థలమెక్కడ అంటే, మీరు పట్టణములో ప్రవేశిస్తూ ఉండగా ఒక మనుషుడు నీళ్ల కడవ మోసుకుంటూ వెళ్తున్నట్టు చూస్తారు. అతని వెంటే వెళ్ళి అతడు ప్రవేశించిన ఇంటి యజమానితో, మన పని చెప్పండి, అతడు మీకు ఒక గది చూపిస్తాడు, అక్కడ మీరు పస్కా సిద్ధపరచండి అని చెప్పాడు. ఆ పిమ్మట ఆ ఇల్లు సువార్త వ్రాసిన మార్కు తల్లి గృహమని పండితులు చెబుతున్నారు. ఆ 2 శిష్యులు వెళ్ళి దేవాలయంలో పద్ధతి ప్రకారం బలి అర్పణ చేసి ఆ మేడగదిలో నియమం ప్రకారం విందు సిద్ధం చేశారు. ఈ ప్రయాణములో కూడా అంతకుముందు కొన్నిసార్లు జరిగినట్టే శిష్యుల్లో మౌనంగా ఒక వివాదం జరుగుతున్నది. తమలో ఎవరు గొప్పవారిని, ఒకవేళ త్వరలో యేసు తాను రాబోయే మెస్సాయానను ప్రకటించి యూదులకు రాజ్యం స్థాపిస్తే ఎవరెవరికి ఏ హోదాలు వస్తాయో అని వారి ఆతృత. యేసు ఆ ఆలోచనలు ముందే గ్రహించాడు. సాయంకాలం మేడగదిలో గంభీరముగా అందరూ ప్రవేశించారు. ముఖ్యంగా యోహాను మిగిలిన సువార్తికులు రాయని వివరాలు జ్ఞాపకం పెట్టుకుని వ్రాశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16 అధ్యాయాలలో ఈ సంగతులు రాసి ఉన్నాయి. మొట్టమొదట ఆయన తనపై బట్ట తీసివేసి నడుముకు తువాలు కట్టుకుని ఒక బేసినులో నీళ్లు పోసి ఒక్కొక్క శిష్యుని పాదాలు వారు కూర్చున్న చోటని కడిగి తన
తువాలుతో తుడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు ఆశ్చర్యపడిపోయారు, భయపడ్డారు కూడా. ఇది వచ్చిన అతిథులకు ఇంటి నౌకరు చేయవలసిన పని. తమ ప్రభువు, ప్రవక్త, బోధకుడు ఈ పాద ప్రక్షాళనం తానే చేయడం చూసి వారే మనాలో నోటి మాట రాలేదు. అయితే పేతురు మామూలుగానే త్వరగా మాట్లాడే వ్యక్తి. కొంచెం దిశాలి, ప్రభువా, నీవు నా కాళ్ళు కడగటం ఏమిటి? వద్దు అన్నాడు. ప్రభువు పేతురుతో, నేను నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 9-11 వచనాలు. ఆ పిమ్మట ప్రభు పాద ప్రక్షాళన గురించి మాట్లాడాడు. మీకు బోధకుడైన నేను ఇది చేసితిని గనుక మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలని శాసించాడు. శిష్యులందరూ ఈ మాట విని ఈ చేతులు చూచి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈ చేతలు చూచి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈనాడు పట్టణానికి వచ్చే మార్గములో ఎవరు గొప్పవారని తమలో తాము వాదించుకున్నారు గదా. ఈ విషయంలో తమకు బుద్ధి చెప్పడానికి ఆయన ఆ పని చేశాడా అని కొందరు. ఈ రాత్రి నా పాదాలు నన్నెక్కడికి తీసుకుపోతున్నాయి, నా చేత ఏమి చేయిస్తున్నాయి అని ఇస్కరియోతు యోధ పైగా నేను మీ పాదాలు కడిగినందుచేత మీరు పరిశుద్ధులయ్యున్నారు, అయినా గాని మీరందరూ పరిశుద్ధులు కారని మరొక మాట. మీలో ఒకడు నన్ను ఈ రాత్రి శత్రువులకు అప్పగిస్తాడు అని ఇంకొక మాట పిడుగుల వలె వారికి వినిపిస్తున్నాయి. వారు భోజనం చేయిస్తుండగా వారి మనసులలో లేవు. వారు పస్కాను జ్ఞాపకము చేసుకోవాలి, వారి పితరుల దాస్యం తలంచుకోవాలి. అందుకే ఆ సేదుకోరలు వారి విమోచన దయచేసిన దేవుని స్తుతించాలి. అందుకే ప్రభువుతో కలిసి వారంతా భూమిని ఫలాలతో నింపిన దేవునికి స్తోత్ర గీతాలు పాడారు. భోజనము చేస్తూ ఉండగా మీరు ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడని ప్రభువు వారితో అన్నాడు. ఎవరు? నేనా ప్రభువు అని పేతురు, నేనా అని యోహాను, యాకోబులు వరుసగా అందరూ అడుగుతున్నారు. నేనా అని యోధా కూడా అన్నాడు. నీవన్నట్టే అని ప్రభు నెమ్మదిగా అన్నాడు. మిగిలిన శిష్యులు విన్నారో లేదో, ఒకవేళ విన్నప్పటికీ అంత లోతుగా ఆలోచించారో లేదో తెలియదు. వారి మనసులు కలవరపడుతున్నాయి. ప్రభువు మరో గుర్తు కూడా ఇచ్చాడు. నేను రొట్టె ముందుగా ఎవరికిస్తున్నానో వాడే అన్నాడు. అలాగే ముందు యోధాకు ఇచ్చాడు, తరువాత మిగిలిన వారికి ఇచ్చాడు గనుక అది కూడా వారు గమనించలేదు. నీవు చేయవలసినది త్వరగా చేయమని ప్రభు యోధాతో చెప్పాడు. అప్పుడు అతడు వెలుపలికి వెళ్ళిపోయాడు. అతనిలో సాతాను ప్రవేశించాడని యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత జ్ఞాపకము చేసుకొని రాసిన మాట గాని ఆ మేడగదిలో యోధా ఎందుకు వెళ్ళిపోతున్నాడో వారెవరికీ తెలియదు. అప్పుడు ప్రభువు లేచి నిలబడి తన సంస్కారాన్ని ఆచరించాడు. దానిని గూర్చి సువార్తికుల కంటే ముందే అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్నాడు. యేసుక్రీస్తు అన్న అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడు. అదే విధముగా వారు భోజనమయ్యాక ద్రాక్షారసమున్న పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిని మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-26 ఈ మాటలు సువార్తికులు కూడా వ్రాశారు. మేడగదులు మొట్టమొదటిసారిగా ప్రభువు ఏర్పరిచిన ఈ సంస్కారములో లోకమంతటికి క్రీస్తు శిలువ ద్వారా కలుగునయున్న పాప విమోచన సూచించబడింది. నాటి నుండి క్రైస్తవ సంఘం ఈ ప్రభు బల్ల లేక సంస్కారపు ఆచరిస్తారు. కొందరు దీనిని కేవలం జ్ఞాపకము చేసుకోనడం అన్నారు. ఎందుకంటే మీరు దీనిని చేయునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పడం వల్లనే కొందరు దీనిని కృతజ్ఞతా అర్పణ అన్నారు. ఎందుకంటే ఆయన పాత్రను తీసుకొని
స్తోత్రము చెల్లించి వారికిచ్చినందువల్ల ఎవడు ఈ రొట్టెలోనిది తిని ఈ పాత్రలోనిది త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వారు యందును ఉండునని క్రైస్తవ సంఘానికి అనాది నుండి వచ్చిన బోధ. నేను వచ్చే వరకు దీనిని చేయమని ప్రభులు వారు చెప్పారు. ఈ గంభీర సమయములో మహాపవిత్రమైన గడియలో యేసు తన శిష్యుల యొద్ద సెలవు తీసుకున్నాడు. భయపడవద్దని, తండ్రి యొద్ద వారికి స్థలములు సిద్ధము చేయ వెళ్తున్నానని, వారిని అనాథులుగా విడవక ఆదరణకర్తను పంపిస్తానని, ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తము తెలియజేస్తాడని, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అని, నేను తండ్రితోనూ తండ్రి నాలోనూ ఉన్నామని పరమరహస్యములు కూడా ఆయన వారికి చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆ పిమ్మట ద్రాక్షవల్లి బోధ. ఇంకా ఎన్నో విషయాలు ప్రభు ఆ సమయంలో చెప్పినట్టు ఇవి జరిగిన కాలానికి జ్ఞాపకము చేసుకొని యోహాను రాశాడు. ఆయన ఆ రాత్రి చివరగా తన శిష్యుల కోసం ప్రార్థన కూడా చేశాడు. దీనిని ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. యేసు మనకందరకును ప్రధాన యాజకుడు. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి మరొక బలి పశువు కాకుండా ఆయనే బలై దేవుని సన్నిధికి వెళ్ళి నిరంతర విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. గనుక రాత్రి శిష్యులతో చేసిన ప్రార్థనను ప్రధాన యాజకుని ప్రార్థన అన్నారు. అంతటా వారు అర్ధరాత్రి స్తుతి గీతాలు పాడి ఒలీవ కొండకు ప్రార్థనకై వెళ్ళిపోయారు. గంభీరమైన మహోద్ధతమైన చివరి రాత్రి సహవాసం ముగించింది. ఇక మిగిలింది శ్రమ. ఇది పవిత్రమైన గడియ. యేసుతో పాటు మనము దేవుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆయనతో కూడా శిలువ అనుభవం పొందుదాం. పరమ తండ్రి, కృప కలిగిన దేవ, నీ సన్నిధిలో మాకు నిండైన ఎడతెగని సమాధానం ఉన్నదని, నీ మాటలలో మాకు జీవం ఉన్నదని, నీవు ఏర్పరిచిన సంస్కారము ద్వారా నీలో మేమును మాలో నీవును జీవిస్తున్నామని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.